క్రీస్తు లేచిన ప్రకారం మనందరం కూడా మరలా మృతుల నుండి తిరిగి మృత్యుంజయులు అవుతున్నాం, పునరుద్ధానంలో లేపబడతామని దీని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు మరలా తిరిగి లేస్తారు. ఎప్పుడంటే విశ్వసించిన వారందరూ ఆదాము ప్రకారం, మొదటి ఆదాము అయినటువంటి ఆదాము ప్రకారం మరణం వస్తే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మరణం మీద విజయం పొందుకొని మనం కూడా వరుసలో బ్రతికించబడుతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మరణం అనేది ఆదాము నుండి ప్రారంభించబడింది. కాబట్టి వారికి పుట్టిన ప్రతి సంతానము, ప్రతి ఒక్కరు కూడా మరణించడానికి కారణమయ్యారంటే మనకి బైబిల్ గ్రంథము క్లియర్గా అర్థం చేస్తుంది, అర్థమయ్యేలాగా నిలుపుతుంది. మరణానికి మూలం ఏంటి? మరణం అందరికీ ఎందుకు రావాలంటే ప్రతి జీవము గల తల్లి, జీవం ప్రతి దానికి తల్లి హవ్వ, ఆదాము తల్లిదండ్రి. ఇప్పుడు ఆదాము నుండి మరణం అనేది ప్రతి ఒక్కరికి సంక్రమిస్తుంది. బైబిల్ ఇక్కడ రెండు విధాలుగా మనకి బలపరుస్తుంది. ప్రతి ఒక్కరూ వారికి పుట్టిన సంతానం కాబట్టి ప్రతి ఒక్కరు మరణించారు. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఎటువంటి ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములు ఎలాగూ